హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. Family. Because Dawood is a very woman man, and he had affairs with a lot of women, and yeah. He had affairs. ఎక్కడో మధ్యలో రకరకాల పుకార్లు వచ్చేవి. బాలీవుడ్లో కూడా ఆయనకి చాలా రిలేషన్షిప్స్ అఫైర్స్ ఉన్నాయి పుకార్లేం కదా ఉన్నాయి. He actually was living with Mandakini, married Mandakini, for nearly 10 years. Yeah. What was the last time we heard of Dawood Ibrahim in అంటే ఆయన జాడలు కానీ? We are hearing it now, right now, yes, because of the Sachin Vajay connection. Yes, yeah. Yes. సో మరి ఈ టైంలో ఇంత సున్నితమైన ఈ విషయం మీద మీరు సినిమా తీస్తే మిమ్మల్ని దేశద్రోహి అని ఎవరన్నా అంటే ముద్ర వేస్తే మీరు ఒప్పుకుంటారా? అదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో దావూద్ ఇబ్రాహిం ఏం చేశాడు అని ఎవరికి తెలియదు. ఫస్ట్ మనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది మాట్లాడితే దావూద్ ఇబ్రాహిం అని చెప్పడం. మీరు చెప్తే నమ్మరు, దావూద్ ఇబ్రాహిం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇన్ ఇండియా ఫర్ లాస్ట్ 30-40 ఇయర్స్. ఓకే, యాక్చువల్ ఉన్న కేసులు రెండే. వాట్ ఆర్ ద 2 కేసెస్? ఒకటేమో సమద్ ఖాన్ అని ఒక మర్డర్ జరిగింది. సమద్ ఖాన్ని 4-5 కలిసి చంపారు. దాంట్లో దావూద్ ఉన్నాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది ఒకటి. రెండోది 93 బ్లాస్ట్. ఎస్, 93 బ్లాస్ట్లో అక్యూజ్ నెంబర్ 1 బాంబే పోలీస్ ఛార్జ్ షీట్ ప్రకారం 13 ఇయర్స్ ట్రయల్ జరిగిన తర్వాత ఒక్క విట్నెస్ కానీ ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ మటీరియల్ ఎవిడెన్స్ కానీ దొరకలేదు దావూద్ని లింక్ చేయడానికి. కానీ దావూద్ ఇంకా క్రిమినల్. ఎందుకు? అతను సమన్స్ ఆన్సర్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు అతను వస్తే నేనే చేశాను అన్న ఒక ఎవిడెన్స్ ఉంది, కానీ ఇంకో కౌంటర్ ఎవిడెన్స్ అనేది ఇంపాసిబుల్ సృష్టించడం. సో ఒకవేళ తను వచ్చి లొంగిపోతే ఇమీడియట్ వదిలేసి వస్తుంది. ఓకే, వాళ్ళు ఏదో డీలే చేస్తారు ఇలాంటివన్నీ చేసి, బట్ తను రావాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా మనం ఎంతసేపు దావూద్ పెద్ద క్రిమినల్ ఏం చేసిండే ఎవరికి తెలియదు. కానీ ఏ క్రైమ్స్లో ఆయన యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ అదర్ దెన్ ఆల్ దిస్? సి నాకు పర్సనల్గా నా రీడింగ్ ఏంటంటే, ఈజ్ అ హైలీ ఇంటెలిజెంట్ గాయ్ అండ్ హీ యూజ్ క్రైమ్ ఇన్ ద బిగినింగ్ డేస్ టు బికమ్ లెజిటిమేట్లీ సక్సెస్ఫుల్. సో తను దుబాయ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ కసినోస్ లేకపోతే హోటల్స్ ఇలాంటివన్నీ లీగల్ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ వాజ్ లివింగ్ వెరీ పాష్ కార్స్ అండ్ బిగ్ బంగ్లోస్ అండ్ షేక్ తోటి లంచ్ చేసాడు, దుబాయ్ షేక్ తోటి. యూనో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అసలు క్రైమ్ చేసిన అవసరం లేదు. ఎవరైనా క్రైమ్ ఎందుకు చేస్తారు? దెర్ హ్యాస్ టు బి సమ్ రీజన్ ఫర్ టు డూ దట్. ఆల్రెడీ తన సక్సెస్ 1986లో వచ్చిన తర్వాత వై వుడ్ బి ఇండల్జింగ్? అలా చూస్తే అంటే పవర్కి అంత ఉంటుందా? అంత ఉండదు. కానీ అదే కానీ దాని తర్వాత ఇఫ్ ఈస్ లీగల్లీ మేకింగ్ hundreds and thousands of crores, why would you do these cheap things like 50 lakhs? అంటే కిక్ కాదా? Is it not I mean that kind of getting that kind of power ని అవసరానికి వాడుకోవడం కూడా తప్పే. But what is ఇప్పుడు two different things. 93 before people used to take pride బాయ్ को जानता हूँ, బాయ్ని డిన్నర్ भी बुलाया. ఈ పెద్ద వాళ్ళందరూ యాక్చువల్లీ దే యూస్ టు ఫ్లాంట్ దేర్ కనెక్షన్స్. బికాజ్ అప్పుడు అండర్ వరల్డ్ ఏంటంటే ఇట్ వాజ్ మోర్ లైక్ ఏ ఒక ఫ్లాంబాయింట్ థింగ్. గొడవైనా ఇంటర్నల్ గ్యాంగ్ వార్ఫేర్ అలా ఉండేది, కానీ జనాలు బయట మీదకి వచ్చారు కదా. ఇప్పుడు 93లో టెర్రరిస్ట్ యాంగిల్ జరిగింది. ఐఎస్ఐ మౌలానా 93 బ్లాస్ట్ మౌలానా టెర్రర్ యాంగిల్ అనేది అటాచ్ అయ్యింది. దట్ ఈస్ వెన్ ద పర్సెప్షన్ చేంజ్. కానీ ఆ పర్సెప్షన్ ఎందుకు వచ్చింది? బికాస్ ద పోలీస్ హ్యావ్ చార్జ్ హిమ్, విచ్ దే కాంట్ ప్రూవ్ టిల్ టుడే. ఎక్సెప్ట్ ఫర్ దట్ వీ నెవర్ హర్డ్ ఆఫ్ హిమ్ ఇన్ ఎనీ కేస్. ఓకే, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ తను అనిల్ కపూర్, సంజయ్ దత్ లాంటి పెద్ద స్టార్స్ తన పక్కన ఉండి దుబాయ్ షేక్ తోటి లంచ్ చేస్తున్నాడు. వై వుడ్ ఈ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పెటీ క్రైమ్? దాని మూలానే మీకు ఆ పవర్ ఎక్కువ. కానీ ఎవరికో ఫోన్ చేసి 50 లక్షలు 1 కోటి రూపాయలు అని బెదిరించి చేసేది దానికన్నా అదే ఎక్కువ, ఇది ఎక్కువ. యూ ఫీల్ దట్ దావూద్ ఇబ్రాహిం నెవర్ ఎవర్ ఫీల్స్ హి హస్ డన్ సంథింగ్ రాంగ్? No. అంటే despite the fact that the whole country is looking for him. See, whole country is a very media. Whole country అంటే అది చెప్తానే. అది సంబంధం లేని వాళ్ళు ఆలోచించడం వాళ్ళు ఆలోచించరు. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, మనకి ఏంటి అండర్ వరల్డ్ ఏం కనెక్షన్? ఇప్పుడు ఈ కెమెరామెన్కి ఏం కనెక్షను? దెన్ హీ నెవర్ టచ్డ్ ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, సో దే డోంట్ కేర్ అబౌట్ అస్.
వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అది పోలీస్ ఆఫీసర్లా ఏదో బిజినెస్ మ్యానా వీళ్ళ దాని మీద వాళ్ళ మనలాగే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ మీకు ఉన్న ఇమీడియట్ కలీగ్స్ వాళ్ళు తప్పిస్తే మిగతా ప్రపంచం మిగతా హైదరాబాద్ సిటీకి మనకేం కనెక్షన్ అసలు. నిజంగా అంత డిటాచ్డ్గా డిస్కనెక్టెడ్గా ఉంటారు మనిషి. అందరూ ఉంటారు, వాళ్ళే కాదు. మనిషి అన్నవాడు ఎప్పుడు వాడి పరిధిలోంచి బయటికి వెళ్ళి వాళ్ళు ఏమనుకోండి వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాడు మ్యాక్సిమం, అది అప్పర్ లిమిట్. సో ఈ బిఫోర్ అంటే వైండ్ అప్ చేసే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. చోటా రాజాను ఒక మనిషి సౌత్య అని అతను బాగా ఒక అంటే ప్రాటజీ అన్నమాట, ఆల్మోస్ట్ తమ్ముడిలాగా చూసుకున్నాడు. చూసుకుని ఒక పర్టిక్యులర్ స్టేజ్లో దావుద్ ఇబ్రాహీంకి చోటా రాజన్కి గొడవ వచ్చినప్పుడు ఈ సౌత్య అనేవాడు రాజాన్తో కలిసిపోయాడు. కలిసి చోటా రాజాని చంపడానికి ప్లాన్ చేసి ఆ ప్లాన్ ఏమో వర్కౌట్ అవ్వలేదు. చోటా రాజాని పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఇదంతా దుబాయ్లో జరిగింది. దుబాయ్లో చోటా రాజాని కోపంతో వాడు నేను తీసుకొచ్చి ఆయన అంత పొజిషన్ చేస్తే నన్ను చంపడానికి ట్రై చేసి దావుద్ బాయ్తో చేతులు కలుపుతాడు, ఆయన చంపి తీరాలని. పక్కన వాళ్ళందరూ ఇంపాసిబుల్, అది దుబాయ్లో ఉన్నాడు, మీరు దుబాయ్లోనే మర్డర్ అనేది ఎప్పుడు జరగలేదు. అంటే వీడు ఏం చేశాడంటే ఒక బాంబే నుంచి 4 తెప్పించి హిట్మెన్ దుబాయ్లో చేయలేదు ఎప్పుడు, కానీ ఎప్పుడు చేయనంత మాత్రాన ఫస్ట్ టైం దేనికన్నా ఫస్ట్ టైం ఉంటుంది. దావుద్ బాయ్కి పవర్ ఉంటే నాకు ఉన్నాయి కాంటాక్ట్స్ దుబాయ్లో. నేను మొత్తం అన్ని అరేంజ్ చేస్తాను. మీరు వెళ్ళి హాలిడే లాగా వెళ్ళండి దుబాయ్, అక్కడ నా వాళ్ళు వచ్చి సౌత్యాన్ని ఎలా చంపాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కన్విన్స్ అయితే చేయండి, చంపేసి మీరు తప్పించుకోగలుగుతామని కన్విన్స్ అయితే చేయండి నేను చూసిన ప్లాన్ తర్వాత. లేదా మీరు హాలిడే ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు ఇంత డబ్బులు ఇస్తున్నా ఆల్రెడీ, మీరు సక్సెస్ఫుల్ అయ్యారంటే దీనికి 10 ఇస్తాను. ఒకవేళ అక్కడికి వెళ్ళి మీరు కన్విన్స్ అవ్వకపోతే మీరు తప్పించుకోగలుగుతానని అప్పుడు మీరు హాలిడే ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి, మళ్ళీ బాంబే వెళ్ళిపోండి. వీళ్ళు సరే వెళ్ళారు దుబాయ్ లేదు. అక్కడ చోటరాజు మనుషులు వచ్చి వాళ్ళకి 5 స్టార్ హోటల్ పెట్టి అంతా చేసి అక్కడి నుంచి ఒక సాయంత్రం ఏదో జిమ్, ఒక మాల్ ఉంది, మాల్లో బయట ఒక జిమ్ ఉంది. సౌత్య రోజు అక్కడికి వస్తాడు. వీళ్ళు కార్లో కూర్చొని చూశారు, అక్కడ లోపలికి వెళ్ళాడు. ఈ రాజన్ మనిషి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మీరు ఈ కొంచెం ఇలా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఇంకో 100 మీటర్స్ చివరికి వెళ్ళి రైట్కి తిరిగితే ఇక్కడ వ్యాన్ ఉంది, ఒక రెడ్ వ్యాన్ ఉంది. మీరు రేపు సాయంత్రం ఇక్కడ వెయిట్ చేసి సౌత్య రాగానే ఆయన షూట్ చేసి చంపేసి పరిగెత్తి లెఫ్ట్కి తిరిగి రైట్కి తిరిగి వ్యాన్లో కూర్చుంటారు. ఈ వ్యాను డైరెక్ట్గా పోర్టుకి తీసుకెళ్తుంది. పోర్టు దగ్గర కస్టమ్స్ వాళ్ళు అందరినీ ఆల్రెడీ సెట్ చేశాడు రాజన్ భాయ్. వాళ్ళు మిమ్మల్ని బోట్లో ఎక్కిస్తారు. ఆ బోటు యాట ఇండియాకి వచ్చేస్తుంది అని డీటెయిల్స్ అన్నీ చెప్పి ఆ రోజు రాత్రి ఆ కస్టమ్స్ వాళ్ళు వచ్చారు కలవడానికి. వచ్చి వాళ్ళందరూ డ్రింక్స్ తాగి ఆ కస్టమ్స్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే ఈ బ్లూ గేట్ ఒకటి ఉంది మీ పోర్టులోకి వచ్చిన తర్వాత, ఆ బ్లూ గేట్ దగ్గర నేను ఉంటాను, నేను ఫ్రంట్ సీట్లో ఎక్కుతాను, యూనిఫామ్ నేను ఫ్రంట్ సీట్లో ఎక్కగానే ఎవడు నా వ్యాన్ ఆపడం, నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి మిమ్మల్ని యాట ఎక్కిస్తాను అని చెప్పాడు. ఈ మొత్తం ఎలాబరేట్ డీటెయిల్ అన్నీ స్టడీ చేసి ఫైనల్గా కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయ్యి ఓకేనా. నెక్స్ట్ డే సాయంత్రం వచ్చాడు సౌత్య, కిందది టపా షూట్ చేశారు. షూట్ చేసి పరిగెత్తారు, లెఫ్ట్ టర్న్ తిరిగారు, రైట్ టర్న్ తిరిగితే వ్యాన్ లేదు అక్కడ. వ్యాన్ లేదు, ఇవాళ ఇటు హెల్టర్ స్కెల్టర్ అయిపోతే ఈ లోపల దుబాయ్ పోలీసులు వచ్చి పడుకున్నారు. ఇంట్రాగేషన్లో రాజన్ మనుషులు అని చెప్పారు, అది రాజన్ కావాల్సింది. రాజన్ నెవర్ వాంటెడ్ దెమ్ టు బి ఎస్కేపింగ్. ఈ కస్టమ్స్ వాళ్ళు ఎవరంటే వాళ్ళు యాక్టర్లు, వాళ్ళు కస్టమ్స్ ఆఫీసర్లు కాదు. వాళ్ళు వచ్చి కస్టమ్ ఆఫీసర్ లాగా చేసి వీళ్ళకి నమ్మకం కలిగించడానికి అలా మాట్లాడి ఈ ఫోటోలు అన్నీ చూపించారు. మై గుడ్నెస్. ఓకే, ఇప్పుడు ఎందుకు చేశాడు చోటరాజన్ ఇది? నన్ను మీరు చంపడానికి ట్రై చేసిన నా పొజిషన్లోకి వచ్చినోని దుబాయ్లో మీకు సెంటర్లో చంపానని అని డి కంపెనీకి మెసేజ్ పంపడానికి చేశాడు. అసలు మీరు ఓకే చెప్పేదండి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ చోటరాజను వీళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి ఈ 4 గురిశిక్ష చేశారు దుబాయ్లో ఫస్ట్ మర్డర్ జరిగింది ఇదే దుబాయ్లో మొత్తం హిస్టరీలో. వీళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి నేను వాళ్ళకి అబద్ధం చెప్పిన మాట నిజం, ఎందుకంటే నాకు ఒక ప్రెస్టీజ్ క్వశ్చన్ వచ్చింది, నేను చేయాల్సిన అవసరం ఉంది,
ఇలాంటి బిజినెస్లో ఎవరో ఒకరిని బలి ఇవ్వకపోతే మనం అనుకునే జరగవు. ఇప్పుడు వాళ్ళు మీకోసం మీ పిల్లలకి మీ ఫ్యామిలీస్కి ఎంత మీకు డబ్బు అవసరం అవుతుందో వాళ్ళు సంపాదించి దానికి 2 ఎంతలు నేను ఒక్క షాట్లో ఇస్తాను మీ నలుగురికి అని చెప్పి వాళ్ళు డబ్బు పంపించాడు. సో ఇప్పుడు ఇదంతా చూస్తే అసలు అది మీ జడ్జ్మెంట్ ఫ్యాక్టర్ ఏముంటుంది కదా చెప్పండి నాకు. అంటే డబ్బు పంపించడానికి మంచివాడు అయిపోతాంటారా? మంచోడు అది మీరు చెప్పాలి. కానీ ఎంత ఎమోషన్స్ వెనకాల ఉంటాయని ఎవరైనా ఊహిస్తాడు అసలు. అది నేను చెప్పేది. అది జస్టిఫికేషన్ కాదా నేను చెప్పట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ హిట్ మెన్ ఎవరైతే వచ్చారో డబ్బులు తీసుకుని చంపటానికి వచ్చే ఇలాంటి మనుషులు ఒక రకం. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండటం కూడా నిజమే, వాళ్ళకి పిల్లలు ఉండటం కూడా నిజమే. వాళ్ళు క్రైమ్లో లేరు, కానీ వాళ్ళ జీవనాలు వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. సో వీళ్ళకి అబద్ధం చెప్పి మోసం చేసి తన పని అవగొట్టుకుని వాళ్ళు దుబాయ్ జైల్లో ఉరిశిక్ష చేయించాడు. ఇది లేకపోతే చూడరాజన్ దగ్గర ఇంకోటి ఏముంటుంది చెప్పండి నాకు. మీకు ఉన్న ఆప్షన్స్, మీకు ఒక ఆబ్జెక్టివ్ ఉంది, ఆ ఆబ్జెక్టివ్లో మీకున్న బెస్ట్ ఆప్షన్ మీరు ఎత్తుక్కుంటారు. దాంట్లో ఎవరో ఒకళ్ళు హర్ట్ అవుతారు, ఎవరో ఒకళ్ళు బలైపోతారు. విచ్ ఈస్ కాల్డ్ కొలాటరల్ డ్యామేజ్. ఇప్పుడు హిట్లరు సెకండ్ వరల్డ్ వార్లో లండన్ మీద బాంబు చేశాడు. ఎందుకు చేశాడు? యూకే బ్రిటిష్ ట్రూప్స్ స్టార్ట్ అయినాయి. ఆ బ్రిటిష్ ట్రూప్స్ మూవ్మెంట్ స్లో చేసేయాలి, బార్డర్కి తొందరగా రాకుండా. అందుకని లండన్ మీద బాంబు చేసి జనాలు భయపడి అందరూ బయటకు వచ్చేసి రోడ్లు అన్ని బ్లాక్ చేసేస్తారని ఉద్దేశం అన్నమాట. ఇది వార్ స్ట్రాటజీ అంతే. దానికోసం మీరు ఇన్నోసెంట్ ప్రజల్ని చంపేస్తారని అదే పాయింట్ అక్కడ. ఇన్నోసెంట్ ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడూ బలిపశువులు ఉంటారు, ఏ వార్లో అయినా ఎక్కడైనా సరే. అది 2020 అవ్వచ్చు, లేకపోతే 1720 అవ్వచ్చు. ఇది ఇంకా నేను మీకు ఉడికినాయి మన ఇంటర్వ్యూ కాబట్టి చాలా తక్కువ చెప్పాను. దీని యాక్చువల్ స్టోరీ చెప్తే కింద పడిపోతారు. ఇదంతా మీకు ఎవరు చెప్పారు? కోర్స్ ఐ ఎమ్ సోర్సెస్. యూ హ్యావ్ యువర్ సోర్సెస్. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.